ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కందాయంలో నక్షత్ర కందాయంలో ఫలితాల్లో సున్నా పడితే ఏం చెయ్యాలి? ఇది మార్చలేమా? మార్చలేము. ఎందుకంటే జన్మ నక్షత్రం మార్చలేమండి. అలానే నామ నక్షత్రం కూడా మార్చలేము జన్మ నక్షత్రం లేని వాళ్ళకి. ప్రస్తుత సంవత్సరం మారవు. ఈ పండితులందరూ ఉగాది ముందు నుంచే లెక్కించి ఈ కందాయ ఫలితాలు రాస్తారు. కందాయంలో సున్నా ఎందుకు అనివార్యం అవుతుందని ప్రశ్నిస్తే, ఈ లెక్కలు కట్టడం వల్ల లెక్కలు కట్టే విధానంలో సున్నా వస్తుంది. సంవత్సర సంఖ్యని నక్షత్ర స్థానంతో నక్షత్ర సంఖ్యతోటి హెచ్చవేసి భాగాహారిస్తే 27తో భాగాహారిస్తే వచ్చే శేషం వల్ల వచ్చే సంఖ్య కందాయ ఫలితాలు. మరి ప్రత్యామ్నాయాలు ఏమిటంటే ముందుగా తెలుసుకోవాలి. మనం ఉగాది పంచాంగంలో చూసుకొని సున్నా ఉంటే పరిహారాలు ప్రారంభించాలి. మరి సున్నా ఉంటే పరిహారాల సంగతి పక్కన పెట్టండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, సున్నా మొదటి 3 నెలలు ఉందనుకోండి, చైత్రం నుంచి ఆషాఢం అనుకోండి, సున్నా మొదటి కందాయంలో ఉందనుకోండి, కొత్త పెట్టుబడులు పెట్టద్దు, పెద్ద పెద్ద రిస్కులు తీసుకోకండి. అది ముఖ్యంగా రిస్కులు తీసుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటారు. అలానే రెండో కందాయంలో ఉందనుకోండి, రుణాలు ఎక్కువగా చేయకండి. అంటే సున్నా రెండో కందాయంలో వస్తే శ్రావణం నుంచి కార్తీక వరకు రుణాలు చేయకండి, అప్పులు చేసుకోకండి, ఎక్కువగా అప్పులు తెచ్చుకోకండి. మరి మూడో కందాయంలో సున్నా వస్తే గనక చాలా జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయండి, ధన నష్టం రాకుండా చూసుకోండి. ఎవరైనా విమర్శలు అలా చేస్తే తేలిగ్గా తీసుకోండి, వాళ్ళకి శత్రువులుగా భావించకండి. వాళ్ళు శత్రువులుగా భావిస్తే వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి, పరిహారాలు చేసి ఫలితాలు పెంచుకోవాలి. మరి ఎవరికి పూజ చేయాలి అంటే లక్ష్మీ పూజ బాగా చేసుకోవాలి. కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్రం లాంటివి చేసుకోవాలి. లక్ష్మీ గణపతి మంత్రం చేసుకుంటే చాలా చాలా మంచిది. లేకపోతే సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవచ్చు. గణపతికి గరికతో కానీ పూజ చేయించుకోవచ్చు, ఉండ్రాళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు, గణాయకాష్టకం కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవటం వల్ల ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవచ్చు. కానీ సున్నాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోలేము. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. ఇది కాల నిర్ణయం మాత్రమే, తప్పదు.